హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ ఆఫ్ మోమ్. ఈరోజు మన వీడియోలో మునంగాకుతో కిచిడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మునంగాకు అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది, మునక్కాయ చెట్టు ఉంటుంది, దాని ఆకు, దాంతో ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ తెలుసు, కిచిడి అంటే మనం బియ్యము, దాంట్లో కందిపప్పు, కొంచెం పెసరపప్పు, కొంచెం ఎర్రపప్పు వేసుకుంటామని. నేను కిచిడి ఎన్నో వెరైటీ ఆఫ్ కిచిడి నేను మీకు చూపించాను. దాంట్లో ఇప్పుడు ఇది కూడా ఒకటి. సో అలా నానబెట్టుకున్న ఆ బియ్యాన్ని కొంచెం మునంగాకు తీసుకోవాలి. అది ఒకసారి మంచిగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న ఆలుగడ్డ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. మనం సీటీ పెట్టేటప్పుడు తొందరగా ఉడికిపోవాలంటే కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట. అందులో చిన్నపిల్లలకి చిన్నగా పీసెస్ అంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. దాని తర్వాత మనము కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో కొంచెం ఆవాల జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఆవాల జీలకర్ర వేసుకుంటే జీలకర్ర ఆవాల జీలకర్ర దానివల్ల పిల్లలకి డైజెషన్ అవుతుంది అనమాట. సో అందుకే కొంచెం ఆవాల జీలకర్ర వేసుకున్నాక మనం కోసి పెట్టుకుని ఆలుగడ్డ ఉంది కదా, ఆ ఆలుగడ్డని మనం మునంగాకుని రెండింటిని వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. అడగంటకుండా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అది పచ్చి వాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ మనం కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట, మాడకుండా. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం, దాంట్లో వేసేసేయాలి. బియ్యం వేసేసాక మనము డబల్ వాటర్ పోయాలన్నమాట. 1 కప్ ఆఫ్ బియ్యం ఉంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ పోయాలన్నమాట. పోసి ఒకసారి కలుపుకోవాలంటే, ఎందుకంటే కింద బియ్యం ఉండిపోతుంది కదా, అది మళ్ళీ మాడిపోతుంది. సో అందుకే ఒకసారి వాటర్ పోసి కలుపుకోవాలి. ఇది చిన్నపిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనమాట. కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు అలాంటి టైంలో నోరు బాగుండదు కదా వాళ్ళకి. ఆ టైంలో ఇలా వండితే వాళ్ళకి కొంచెం టేస్ట్ నచ్చి కొంచెం తింటారనమాట. మనం ఏం చేసినా పిల్లలు తింటేనే కదా మనకు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. సో వాళ్ళకి నోటికి నచ్చేలాగా చేసి వాళ్ళకి తినిపిస్తే ఇష్టంగా తినేస్తారు. సో అలా వాటర్ పోసుకున్నాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోకి ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉప్పు కొంచెం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. అండ్ దాంట్లో నేను కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసాను అనమాట. ధనియాల పొడి వేస్తే కొంచెం నోటికి టేస్ట్ ఉంటుంది, వాళ్ళకి డైజెషన్ కూడా అవుతుంది కదా. సో అందుకే కొంచెం ధనియాల పొడి వేసాను అనమాట. ఇప్పుడు అన్నిటిని మిక్స్ చేసేసి మనం కుక్కర్ని మూత పెట్టేసుకొని యాజ్ యూజువల్ 5 విజిల్స్ పెట్టేసుకోవాలి. అంటే ఇది సేమ్ కొంచెం పెద్ద పిల్లలు, కారం తినే పిల్లలకైతే మనకు పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, లేదంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు. 10 ఇయర్స్ పిల్లలనే కాదు, పెద్దవాళ్ళకు కూడా తినొచ్చు కొంచెం. కాకపోతే మా బాబు కొంచెం చిన్న బాబు కాబట్టి నేను కారం వేయట్లేదు. సో పెద్దవాళ్ళకైతే కారం, మిరపకాయలు ఇట్లా వేసుకోవాలి. సో 5 విజిల్స్ తర్వాత టేస్టీ కిచిడి రెడీ అయిపోయింది. మీరు ఇది మీ పిల్లలకి పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.